హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు హన్ను గీతు వరల్డ్ కిచెన్లో ఈ సీజన్లో దొరికే, అలాగే ప్రతి వినాయక చవితికి మనం తప్పకుండా పూజ దగ్గర పెట్టుకునే ఎలక్కాయతో పచ్చడి ఏ విధంగా చేయాలో చూడబోతున్నాము. ఎక్కువ పులుపు లేకుండా, ఒగరు లేకుండా చక్కగా చాలా టేస్ట్గా తినే కొద్దీ తినాలనిపించే విధంగా ఈ ఎలక్కాయ పచ్చడి ఏ విధంగా చేయాలో చూడబోతున్నాము. ఒక్కసారి నేను చెప్పిన విధానంలో చేసినట్లయితే ఎలక్కాయ పచ్చడిని ఎంత టేస్ట్గా చేసుకోవచ్చా అని అనిపిస్తుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా నేను చెప్పిన విధానంలో ట్రై చేయండి. మరి వీడియోలోకి వెళ్దామా? ఈ ఎలక్కాయ పచ్చడి ఏ విధంగా చేయాలో చూసే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మీ ఫ్రీ టైంలో మా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి. ముందుగా ఈ ఎలక్కాయని తీసుకుని ఏదైనా ఒక బరువుగా ఉన్న రాడ్తో కానీ, లేదంటే పచ్చడి బండితో కానీ ఈ విధంగా 2 ముక్కలుగా పగలగొట్టుకోవాలి. ఇది పగిలేటప్పుడు కూడా కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా పగలగొట్టుకున్న తర్వాత మనం ఈ గుజ్జుని చాకు సహాయంతో కానీ, లేదంటే స్పూన్ సహాయంతో కానీ సపరేట్ చేసుకోవాలి. ఇది చాలా గట్టిగా ఉంటుంది, తీసేటప్పుడు కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మనం ఎలక్కాయ పచ్చడి చేయాలనుకున్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే ఎలక్కాయ ఎలా ఉండాలంటే దోరగా ఉండాలి, మరీ పచ్చిగా ఉండకూడదు, అలానే పండుదై ఉండకూడదు. ఇలా దోరగా ఉంటేనే పచ్చడి అనేది బాగుంటుంది. ఈ ఎలక్కాయ పులుపు ఉంటుంది, అలాగే వగరుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దీన్ని ఇష్టపడరు. ఇది ఏం చేయాలా దీంతో అని చెప్పి దీన్ని పత్తిడితో సహా వాటర్లో కలిపేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి కనుక పచ్చడి చేసుకుని తిన్నారంటే మళ్ళీ ఎప్పుడు కూడా పడేయరనమాట, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇలా వెలక్కాయ నుంచి గుజ్జుని సపరేట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉన్న పులుపు వగరు తగ్గించడం కోసం నేను కొబ్బరిని యూస్ చేసుకుంటున్నాను. నా దగ్గర కొబ్బరి చిప్ప చాలా పెద్దగా ఉంది కాబట్టి హాఫే వేసుకుంటున్నాను. అదే చిన్న కొబ్బరి చిప్ప అయితే ఫుల్గా ఒకటి వేసుకోండి. మరీ కొబ్బరి ఎక్కువ వేస్తే ఎలక్కాయని డామినేట్ చేసి కొబ్బరి పచ్చడి టేస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి ఎలక్కాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో ఆ క్వాంటిటీలో సగం కొబ్బరి ముక్కలు ఉండేట్టుగా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొబ్బరి ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా కొబ్బరి ముక్కలు వేయడం వల్ల ఎలక్కాయలో ఉన్న పులుపు వగరు తగ్గి పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 10 ఎండుమిర్చి, అలాగే ఒక 5 పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. ఇలా 2 రకాలు తీసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. కావాలంటే మీరు ఏదైనా ఒకటి అయినా తీసుకోవచ్చు. ఎలక్కాయ ఎక్కువ పుల్లగా ఉంటుంది కాబట్టి, అలాగే మనం కొబ్బరిని కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం ఎక్కువే పడతాయి. కాబట్టి మీ టేస్ట్ని బట్టి, కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఈ మిరపకాయలను వేయించుకున్న తర్వాత తీసుకుని పక్కన పెట్టుకుందాము. మిరపకాయలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని వేరే గిన్నెలో తీసుకుని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకుని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి మాడకుండా మనం గరిటెతో తిప్పుకుంటూనే వేయించుకోవాలి. పప్పులు మాడిని అంటే మనకి పచ్చడి అనేది చేదుగా ఉంటుంది కాబట్టి దోరగా వేయించుకొని వీటిని కూడా సైడ్కి తీసుకుందాము. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఎలక్కాయ ముక్కల్ని వీటిలో వేసుకుని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ మెత్తపడే వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి 2 నిమిషాలు వేగిపోయాయి కదా. ఇప్పుడు దీనిలోనే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీకు కనుక కొత్తిమీర వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే పచ్చెనగపప్పు, సాయపప్పు, జీలకర్ర మిశ్రమాన్ని కూడా దీనిలో వేసుకుని రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకుని ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే వేయించి పెట్టుకున్న వెలక్కాయ ముక్కలు, కొత్తిమీర మిశ్రమాన్ని కూడా దీనిలో వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఇది కొంచెం టైట్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. అలా అని బాగా లూజ్గా ఈ పచ్చడి చేసుకోకూడదు. ఈ విధంగా కొబ్బరి పచ్చడి కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ లూజ్గా వాటర్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగోదు కాబట్టి ఇలా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం అదే కళాయిలో కొద్దిగా నూనెను తీసుకుని కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిరపకాయ ముక్కలు,
ఒక స్పూన్ పచ్చెనగపప్పు, ఒక స్పూన్ సాయమినపప్పు కూడా వేసుకుని, అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుని, ఫైనల్గా కరివేపాకును కూడా వేసుకుని పోపు చక్కగా వేగిన తర్వాత తాలింపు వేసేసుకోవాలి. ఇలా తాలింపు అంతా కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. కావాలంటే మీరు పోపులో కొద్దిగా ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మనం కొబ్బరి వేయడం వల్ల ఎలక్కాయ అనేది ఎక్కువ పుల్లగా లేకుండా ఎక్కువ వగరగా లేకుండా ఉంటుంది. మనం దీనిలో చింతపండు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎలక్కాయ చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు వేసుకోకూడదు. కాబట్టి ఈ విధంగా మీరు కొబ్బరిని వేసుకుంటే ఎలక్కాయ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలక్కాయ పచ్చడి అని చెప్తే తప్ప ఎవరికి అర్థం కాదనమాట. నోటికి పుల్లగా కొద్దిగా వగరగా చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అలాగే మా ఛానల్కి సపోర్టింగ్గా ఉంటుంది. కాబట్టి మీకు నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రీ టైంలో మా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా హన్ను గీత వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.